డైవర్స్ పిటిషన్లో విజయ దళపతి యొక్క వైఫ్ ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, దేని గురించి మెన్షన్ చేశారు. 2021 ఏప్రిల్లో ఆవిడ విజయ్తో ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్నట్టుగా తాను గుర్తించానని చెప్పుకొచ్చారు తన అఫిడవిట్లో. 2021 ఏప్రిల్ నుంచి కూడా కంటిన్యూస్గా గొడవలు జరుగుతూనే ఉన్నాయని, అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతోందేమో అనుకుంటున్నారు చాలామంది. అండ్ లియో సినిమా వచ్చింది మీకు విజయ్ది గుర్తుంటే, అది 2023 అక్టోబర్ టైంలో వచ్చింది. అంటే అక్టోబర్ అంటే 2022 టైంలో స్టార్టింగ్లో దీని షూటింగ్ అది జరిగి ఉంటుంది. సో అప్పుడు వీళ్ళు ఈ రకంగా స్ప్రెడ్ చేయడం కూడా చేశారు చాలామంది. ఆ టైంలో వాళ్ళు అక్కడ దిగినటువంటి ఫోటోలు ఉంటాయి కదా షూటింగ్లో, త్రిష అండ్ విజయ్, ఈ వీడియోలు కూడా విపరీతంగా ఆ ఫోటోలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇంకొక పాయింట్ ఏం వినపడుతుందంటే, అంతకు ముందు నుంచి ఉన్న రిలేషన్ వల్లే విజయ్ తలపతి లియోలో త్రిషాని కావాలని రోప్ చేసుకున్నారు అనే ఒక పాయింట్ కూడా వస్తుంది ఈ మధ్యకాలంలో. సో ఏది ఎగ్జాక్ట్గా ఏంటి అనేది ఏ రకమైనటువంటి క్లారిటీ కూడా దీంట్లో లేదు. సో త్రిషానా కాదా అనేది ప్రస్తుతానికైతే మనం చెప్పలేని పరిస్థితి. బట్ ఆ రూమర్ అయితే గట్టిగా ఉంది, ఎప్పటి నుంచో కూడా ఉంది. వీళ్ళిద్దరే అనే రూమర్ అయితే నడుస్తూ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఎమోషనల్గా తను సఫర్ అవుతున్నానని, మెంటల్గా నేను చాలా బాధపడుతున్నానని కూడా రాసుకొచ్చారు తన పిటిషన్లో. మ్యారిటల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా వైలేట్ చేశారు, నన్ను మోసం చేశారని మెన్షన్ చేసుకుంటూ వచ్చింది ఆవిడ. సో విజయ్ ఆ రిలేషన్షిప్ని అప్పుడే నేను వదిలిచ్చేసుకుంటాను, నువ్వు కంగారు పడొద్దు అని చెప్పి ప్రామిస్ చేశారు, అష్యూరెన్స్ ఇచ్చారని కూడా ఈమె తను రాసిన దాంట్లో మెన్షన్ చేసుకుంది. ఎవరితో, వేరే హీరోయిన్ ఎవరితో ఉంది కదా, ఆ హీరోయిన్తో వదిలేస్తానని చెప్పాడు, కానీ కంటిన్యూ చేశాడు. అది నన్ను మానసికంగా చిత్రహింసకి గురి చేసింది. దీని రిలేటెడ్ పబ్లిక్గా కూడా చాలా వార్తలు వచ్చాయి అనేసి మెన్షన్ చేశారు. అండ్ అలా పబ్లిక్గా వచ్చినప్పుడు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదు, ఆ పోస్టులను కూడా కండెమ్ చేయకుండా సైలెంట్గా ఉన్నారు. ఇది నన్ను చాలా డీప్గా మానసికంగా ఇబ్బంది పెట్టిందని రాసుకొచ్చారు. సో పబ్లిక్గా పోస్టులు ఇంకెవరివి రాలేదు, త్రిషావి తప్ప. సో పబ్లిక్గా పోస్టులు మాత్రం 100% త్రిషావే వచ్చాయి. సో దీని మీద అయితే క్లారిటీ లేదు. అది తర్వాత ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే, సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్యలో ఒకసారి, అట్లాగే ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్యలో ఒకసారి మళ్ళీ వీళ్ళని కలపడానికి ప్రయత్నాలు జరిగాయి మధ్యవర్తుల ద్వారా అని కూడా మెన్షన్ చేసుకొచ్చారు. అయినా కానీ ఒక కొలిక్కి అయితే ఈ వ్యవహారం రాలేదు. విజయ్ సైడ్ నుంచి ఈవిడికి అనుకూలంగా రాలేదా లేకపోతే ఏంటి అనేది తెలియదు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 2022లో ఒక ఇంటర్వ్యూలో విజయ్ దళపతి ఒక మాట చెప్తాడు. విజయ్ దళపతి అండ్ విజయ్ దళపతి ఫాదర్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ ఇంటర్వ్యూలో. అతను ఏం చెప్తారంటే, వాళ్ళ ఫాదర్ కానీ విజయ్ గారు ఏం చెప్తారంటే, నా వైఫ్ నన్ను చాలా క్రూషియల్గా, చాలా పట్టి చాలా నాకు సంబంధించిన ప్రతిదీ జాగ్రత్తగా తనే చూసుకుంటుంది. తను స్క్రిప్ట్ చదివి ఓకే చేస్తే నేనే సినిమాని, ఆవిడేం చెప్పినా కూడా ఏది చెప్తే అది సినిమా చేయండి చేసేస్తాడు అన్నట్టుగా విజయ్ వాళ్ళ ఫాదర్ చెప్తారు ఇంటర్వ్యూలో, విజయ్ కూడా చెప్తాడు. సో అంత మంచి బాండ్ 2022లో ఉన్నప్పుడు 2021లో గొడవలు అయ్యి, రెవరెంట్ టైంలో ఈ పంచాయతీలు, ఈ గొడవలు ఏంటనేది అర్థం కాలేదు, కనెక్ట్ కావట్లేదు అసలు. సో మేబీ బీస్ట్ రిలీజ్ అయిన టైంలో జరిగినట్టుంది ఇదంతా. సో అట్లా జరిగి ఉండొచ్చు. దాంతోపాటుగా వాళ్ళు ఏదైతే నీలన్ కురే అనే ప్లేస్లో ఒక ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో నన్ను ఉండనివ్వాలి, ఇష్యూ సెట్ అయ్యే వర్క్ అని కూడా తన దాంట్లో మెన్షన్ చేశారు. పూవే వనకగా అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో విజయ్ది. ఆ సినిమాలో విజయ్ యొక్క నటన చూసి నచ్చి యూకే నుంచి శ్రీలంకన్ ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించినటువంటి కూతురు ఆ సినిమా నచ్చి లండన్ నుంచి ఇండియాకి వచ్చి ఫ్యాన్ అని చెప్పి విజయ్తో మాట్లాడి అట్లా పర్సనల్ బాండింగ్ బిల్డ్ అయింది. విజయ్ పేరెంట్స్ని కలిసింది. సో అట్లా సింగర్ శోభ వాళ్ళ కొడుకు కాబట్టి ఇతను, అట్లా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు పెళ్ళికి. 1990లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 1991లో కూడా వాళ్ళు ఒక సెరమనీ చేసుకున్నారు. ఆమె హిందూ కాబట్టి ఇతను క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మ్యారేజ్ ఒకసారి, అండ్ హిందూ మ్యారేజ్ ట్రెడిషన్స్ ప్రకారం కూడా ఒకసారి వీళ్ళు చేసుకున్నారు. సో ఆ తర్వాత 25 ఏళ్ళు 26 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఇద్దరు పిల్లలు, కొడుకు కూతురు. జేసన్ సంజయ్ కూడా మనకి తెలుసు, అతను సందీప్ కిషన్తో ఒక మూవీ తీస్తున్నాడు, హీరో అవ్వాల్సినాడు, బట్ అతనికి ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ సైడ్ ఇష్టం అని చెప్పాడని విజయ్ కూడా తనని హీరోగా ఫోర్స్ చేయకుండా ప్రస్తుతానికైతే డైరెక్టర్గానే డెబ్యూ చేస్తున్నాడు అతను, సందీప్ కిషన్ హీరో దానికి. ఈ మధ్యకాలంలో అయితే ఒక 2-3 ఏళ్ళ నుంచి ఆవిడ బయట పెద్దగా కనపట్లేదు. అప్పటి నుంచి కూడా ఈ రకమైన డిస్కషన్స్, రూమర్స్ అయితే వస్తున్నాయి. అంటే ఏదన్నా ఒక ఆడియో ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా భార్యను తీసుకెళ్తూ ఉండేవాడు ఇదివరకు విజయ్. ఆ తర్వాత మాత్రం ఆవిడ ఎక్కడ కనపడపోయేసరికి ఎప్పటి నుంచో రూమర్స్, ఈ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి మొత్తం.
సో ఇది పొలిటికల్గా ఇతనికి నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అంటే జననాయకుని ఇష్యూ అయితే డెఫినెట్లీ సింపతి వచ్చింది. స్టాంపేడ్ ఇష్యూ అయితే జరగకూడదు, అట్లాంటి వాటిని రాజకీయంగా ఎట్లా వాడుకుంటారు అనేది మాట్లాడడం కూడా తప్పేసి నేను మాట్లాడలేదు. జననాయకుని విషయం మాత్రం ఖచ్చితంగా ఆగిపోవడం, ఆ సినిమా ఆగిపోవడం మీద సింపతి గెయిన్ అయింది. ఈ ఇష్యూ కొంతమంది సింపతి గెయిన్ అవుతుంది, కొంతమందికి నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టైంలో కరెక్ట్గా ఎలక్షన్కి ముందే ఆమె బయటకు వచ్చి మరి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే డిఎంకే వాళ్ళే బుసిగొలుపుతున్నారా అని నేను కొన్ని డిస్కషన్స్ కూడా చూసాను ట్విట్టర్లో. వాళ్ళైతే ఏకంగా విజయ్ ఫ్యాన్స్ అనుకుంటే వాళ్ళైతే ఏకంగా 2-3 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు, డిఎంకే పేరోల్ మీద ఉంటుందా ఆవిడ ఇన్ని నెలల నుంచి అని చెప్తున్నారు. అంటే విజయ్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా, పెడతాడని తెలిసినప్పటి నుంచి కూడా వేరే రీజన్స్ వల్ల వాళ్ళు విడిపోయినా కూడా డిఎంకే పేరోల్ అంటే డబ్బులు ఇచ్చి డిఎంకే వీడిని అట్లాగే మేపుతోంది. దాని అర్థం అది మేపడం అనమాట. పేరోల్ ఈజ్ ఈక్వల్ టు ఇల్లీగల్గా, అంటే డైరెక్ట్గా సంపాదించుకున్న డబ్బులు కూడా బయట వాళ్ళు డబ్బులు తీసుకుని ఉంటున్నారు. మంత్లీ ఒక ఎన్ని క్రోర్స్ ఇస్తుంది డిఎంకే ఈవిడికి, అదే ఇయర్లీ క్రోర్స్, మంత్లీ ల్యాక్స్ ఇస్తుంది ఈవిడికి. అందుకే ఇప్పుడు సడన్గా ఎలక్షన్ ముందు బయటపడడం కోసం అట్లా పెట్టారు. మేబీ జరగకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. సో ఇది ఇప్పుడు మార్చి 4 లేదా మార్చి 3వ తారీఖు రాబోతుంది హీరింగ్కి కేసు. మరి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి కదా అనేది.